హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం తాటికాయలతో తాటి రొట్టె అయితే వేసుకుందామండి. ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారేమో, స్పెషలేనండి. అందరూ అయితే నార్మల్గా చేయొచ్చు. ఇదైతే డ్రై ఫ్రూట్స్ తాటి రొట్టె అండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోవాలన్నమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. నేనైతే 2 తాటికాయలు అయితే తీసుకున్నాను. వాటినైతే ఇలా పైన తొక్కనంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇవైతే త్వరగా మాటినవండి. వీటిని కింద వేసి కొడితే ఏ పాటుకా పాటు అయితే మనకి చేతిలోకి అయితే నీట్గా వస్తాయి. చూడండి, చూసారు కదండి. ఫస్ట్ అయితే ఇలా తీసేసుకోవాలి. చెప్పాను కదా, ఇవైతే మాట వినవని. కింద వేసి అయితే ఖచ్చితంగా వీటి తలకాయ అయితే బద్దలు కొట్టాల్సిందే మనం. చూసారు కదా, ఇలా అయితే కొడితేనే మనకైతే మాట వింటాయి ఇవి. ఆ తర్వాత ఈ పైన నల్లగా ఉన్న తొక్కనంతా మనం తీసేసుకొని పీచుని మాత్రమే మనకి యూజ్ అవుతుందండి. పై తొక్క అయితే మనకి అవసరం అనేది ఉండదు. బియ్యం జల్లిడినైతే మనం వెనక వైపుకి తిప్పి ఈ పీచుని అంతటిని పేస్ట్ లాగా అయితే మనం తీసుకోవాలి. మనకి గుజ్జుతోనేనండి అవసరం అనేది, పై తొక్కతో అయితే మనకు అవసరం ఉండదు. చూసారు కదండి, బియ్యం జల్లిడి ఎందుకు అంటే దీంతోనైతే మనకి త్వరగా అయితే మనకి గుజ్జు అనేది వస్తుందండి. అదే నార్మల్గా తురుముకునే దాంతో అయితే మనకి బాగా లాంగ్ టైం అయితే పట్టేస్తుంది. అందుకని దీన్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. అలాగే ఎంత వచ్చింది పేస్ట్ ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తానండి. ఈ పేస్ట్లో ఏమేమి యాడ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదండి, ఇదే ప్రాసెస్తో మనం తీసుకున్న 2 కాయల గుజ్జునైతే మొత్తాన్ని తీసుకోవాలి. దీన్ని మనం తీసుకున్నప్పుడైతే చేతులు తడుపుతూ అయితే మనం గుజ్జునైతే తీయాలండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనకి పేస్ట్ వస్తుంది. మనం తీసుకున్న 2 కాయలకి ఇంత పేస్ట్ అయితే మనకైతే వచ్చిందండి. ఆ గుజ్జుకి సరిపడా, మా టేస్ట్కి సరిపడా మేమైతే 500 గ్రాముల బెల్లాన్ని అయితే తీసుకున్నామండి. అంటే మేము 2 చెక్కలను అయితే తీసుకున్నాం బెల్లం. దీన్నైతే బాగా చితక్కొట్టేసుకోవాలి. అందరూ ఇడ్లీ రవ్వనైతే వేస్తారండి. కాకపోతే మేము బియ్యాన్ని అయితే కడిగి కొంచెం ఆరబెట్టి దాన్ని మిక్సీలో ఒక రవ్వలా చేసి జల్లించుకొని మేము 3 పావు కిలో బియ్యం రవ్వనైతే తీసుకున్నామండి. మనం తీసుకున్న తాటికాయ గుజ్జు, బెల్లం, అలాగే బియ్యం రవ్వ, ఇవి మూడింటినైతే బాగా కలిపేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అయితే ఏవైనా వేసుకోవచ్చు. మేమైతే ఇవే వేసుకుంటున్నాం. జీడిపప్పు, కిస్మిస్, అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయాలండి. ఆ తర్వాత కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేయొచ్చండి. బాగా అయితే మిక్స్ చేయాలండి వీటిని. చూసారు కదండి, నేనైతే ఇంతవరకు అయితే వేసాను. కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా అయితే వేసుకోవచ్చు. కాకపోతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ చేసిన దానికి ఇలా చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి. చూసారు కదండి, ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటినైతే బాగా చేత్తో అయితే మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. నేను కలిపింది కూడా మీకు చూపిస్తాను. అదిగోండి, చూసారు కదా, ఇదే విధంగా అయితే కలిపేసుకోవాలి. ఎక్కడైనా బియ్యం అనేది, బెల్లం అనేది మనకి ఉండలుగా ఉంటే దాన్ని అయితే మనం చేత్తో చిదిపేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి. చూసారు కదండి, ఎంతవరకు అయితే మనం మిక్స్ చేసుకుంటే బాగుంటుందో మనకి తెలుస్తుంది కదండి. మనం కలుపుతూ ఉంటాము, అంతవరకు అయితే దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పెనంలోకి అయితే వెళ్దాం. మనం పెనం ఇది అది అని ఏమీ లేదండి. మా దగ్గర అయితే ప్రజెంట్ ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి మేమైతే ఇది యూజ్ చేస్తున్నాం. మీ దగ్గర నాన్ స్టిక్ ఉన్నా సరే యూజ్ చేయొచ్చు. పెనానికి అయితే ఫస్ట్ అయితే నెయ్యి అయితే రాసుకున్నామండి మేము. లేదు, కొంతమంది నెయ్యి పడని వాళ్ళు అయితే నూనె కూడా యూస్ చేయొచ్చండి. చూసారు కదండి, నేనైతే మళ్ళీ దీన్ని మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే స్పూన్తో అయితే వేయడం కష్టమేనండి, చేత్తోనే వేయాలి ఇది. అందుకే నేనైతే చేత్తోనే పెడుతున్నాను. మనకి ఎంతవరకు అయితే సరిపోద్ది అనిపిస్తుందో ఈ పెనంలో అంతవరకు మనం పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పెనం మూతకి అటువైపు ఇటువైపు కూడా నెయ్యి అయితే రాసుకోవాలండి. ఇలాగైతే క్లోజ్ చేసేసుకొని గ్యాస్ మీద అయితే ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించాలండి. సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. రొట్టె అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకెందుకండి లేటు, మన వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.